నగరంగా చేస్తామని సీఎం రేవంత్ అయితే అనౌన్స్ చేశారు. మరి ముచ్చెర్ల వాసులు ఈ స్టేట్మెంట్ ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వారి ఆలోచనలు దీనిపై ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ప్రకటించిన 4వ సిటీ ముచ్చెర్లలో మనం ఉన్నాం. 4వ సిటీ వచ్చిన తర్వాత అంటే ఏ విధంగా వీళ్ళ స్పందన ఉంది, వీళ్ళకి ఎంతవరకు ఐడియా ఉందనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లో వాళ్ళ ఐడియాలజీని మనం తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి, మీరు ఈ షాపు నడుపుతున్నారు, ఏం పేరు మీ పేరు? నిరంజన్ గౌడ్. గౌడ్ గారు, ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారు మీకు ఇక్కడ ప్రకటన చేశారు? అంతకుముందు ఫార్మాసిటీ వస్తుందని మీరు అనుకున్నారు, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక పెద్ద 4వ సిటీ అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ లాగే మీ ముచ్చెర్ల కూడా 4వ సిటీ కాబోతుంది. ఏమనిపిస్తుంది? మాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఫార్మాసిటీ తీసేసినాక ఇప్పుడు ఈ కొత్త సిటీ వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ వ్యాపారం చేస్తున్నారు, ఇది నిజంగా ఒక పెద్ద సిటీ అయితే ఏం కాబోతుంది మీ వ్యాపారం? ఇంకా పెద్దగా అవుతుంది, వ్యాపారం కూడా పెద్దగా అయిపోతుంది, కానీ సంతోషపడుతున్నాము. అమ్మ, మీకేమనిపిస్తుంది? అంటే ఈ పెద్ద సిటీ కాబోతుంది అంటే ఒకప్పుడు ఈ ముచ్చెర్ల అనేది ఒక చిన్న పల్లెగా మీకు కనిపిస్తుంది, కానీ హైదరాబాద్ స్థాయిలో ఒక పెద్ద నగరం కాబోతుంది. ఈ ముచ్చెర్ల అనేది ఇంకొక పెద్ద సిటీ కాబోతుంది. ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఎలా మీ పిల్లల భవిష్యత్తు అంటే ఒకప్పుడు మీరు చదువులకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా దూరంగా హైదరాబాదు, సికింద్రాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ వస్తుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. మా గిట్టంగా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని. ఇలా మరికొంతమంది ఇక్కడ చాలా వరకు ఈ గ్రామంలో మనకు కనిపిస్తున్నారు. అచ్చగా మనకి గ్రామ వాతావరణం కనిపిస్తుంది. ఏం పేరు మీ పేరు? మా పేరు మల్లేష్ అండి. మల్లేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత? ఒకప్పుడు మీరు నిజంగా ఫార్మాసిటీ వస్తే ఈ భూములన్నీ నాశనం అయిపోతాయని ఆందోళన చేశారు, మా భూములు మాకు ఇమ్మన్నారు. అంటే ఒకప్పుడు స్వచ్ఛందంగా కాకపోతే బలవంతంగా ఇచ్చిన భూములు కూడా తిరిగి ఇవ్వాలని కోర్టులో కూడా మీరు కేసులు నడిచినాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పూర్తిగా దాన్ని భిన్నంగా ఒక ప్రకటన చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీతో పాటు ముచ్చర్ల ఒక సిటీ అవుతుంది. మేము సిటీ వెళ్ళకుండా సిటీ మా దగ్గరకు వచ్చేసింది. మేము సిటీ వెళ్ళకుండా సిటీ మా దగ్గరకు వచ్చింది అంటే చాలా సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ భూముల రేట్లు గిట్ట చాలా రెక్కలు వచ్చేసి అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇంకా మాకు అసలు ఫార్మాసిటీ లేదు, ప్లస్ ఈ స్కిల్ యూనివర్సిటీతో పాటు చాలామంది యువకులకు ఉపాధి కల్పిస్తుంది. ఈ రేవంత్ రెడ్డి రావడం వల్ల అసలు మా ఏరియానే ఒక మారుమోగిపోతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. స్కిల్ యూనివర్సిటీ అంటే మీకు దాదాపు తెలిసి ఉండొచ్చు దాని మీనింగ్ అనేది. మొన్న మీటింగ్ భారీ ఎత్తున పెట్టారు. ఇప్పుడు ఇట్లా విదేశాలకు పర్యటనకు వెళ్ళి అన్నీ మా పెట్టుబడులు పెట్టడానికి వేరే వేరే దేశాల నుంచి ఇక్కడ తీసుకొస్తాం. ఎంత సంతోషం కలుగుతుంది ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన? చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత ఉంది మాకు. మా విలేజ్లో అయితే అందరూ ప్రపంచ పటంలో మా ఊరి పేరు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అసెంబ్లీలో ఇట్లా మొన్న అసెంబ్లీలో మాటలు ఎక్కడ చూసినా ముచ్చర్ల ముచ్చర్ల ముచ్చర్ల, మాకు చాలా సంతోషంగా ఉంది ముచ్చర్ల అంటే. తమ్ముడు, నీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీలాంటి పిల్లలందరూ కూడా అంతకుముందు ఎక్కడ ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ పోవాలా, లేకపోతే సికింద్రాబాద్ పోవాలా, లేకపోతే ఇంకొక చోటకి ఎక్కడికైనా పోవాలి. ఇప్పుడు మీ ఊర్లో ఉండే ఉపాధి అవకాశాలు కాదు. ఇప్పుడు ఏం చదువుకున్నావు నువ్వు? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఏమనిపిస్తుంది? ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, నువ్వు ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలి. చదివిన తర్వాత నీ భవిష్యత్తు అంతకుముందు ఎక్కడో ఉండేది, ఇప్పుడేమనిపిస్తుంది? ఇప్పుడు మా ఊరు సైడ్ మా లోకల్నే ఉన్నట్టు అనిపిస్తుంది మొత్తం. ఎందుకంటే ఇప్పుడు మేము ఫ్యూచర్ మేమే కదా సార్, ఫ్యూచర్ మేము కాబట్టి ఫ్యూచర్ మేమే డెవలప్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మాకు మంచి మా లోకల్నే జాబ్స్ కల్పించేటట్టు వచ్చింది. ఇంతకుముందేమో అవుట్స్కట్స్కి వెళ్ళేవాళ్ళం కదా, ఇప్పుడు మనం బయట వేరే దేశాలకు పోకున్నా అని మన సైడే డెవలప్ అవుతుందని చాలా సంతోషంగా ఉంది. ఇలాగ స్కిల్ సిటీ వస్తుంది, మీ స్కిల్ ఎంత పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? చాలా మనం అంటే ఇంకా మనము డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ కాలే కదా సార్, టైం పడుతుంది. డెవలప్మెంట్ అయ్యేసరికి మనం దాన్ని బట్టి మనకు ఇక్కడ జాబ్స్ అలాట్మెంట్స్ ఉంటాయి కదా. విద్యార్థులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సిటీ వాతావరణం లాగా ఏదైతే మనం ఇప్పుడు 3 సిటీలుగా ఉండే వాతావరణంలోన హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తుందో, అక్కడ జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయో 4వ సిటీగా ముచ్చెర్ల ప్రాంతంలో కూడా అదే ప్రమాణాలు స్పష్టంగా కనిపించడానికి పుష్కలంగా అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మహానగరం అనగానే మొదట గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. మరి ఇప్పుడు అక్కడ భూముల ధరలు ఎలా ఉన్నాయి? సీఎం ప్రకటన ముందు పరిస్థితి ఏంటి? ప్రకటన తర్వాత పరిస్థితి ఏంటి? రండి తెలుసుకుందాం.
వచ్చిన పరిసరాలన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఒక మామూలు పల్లెటూరు. అసలు హైదరాబాద్ సిటీకి అత్యంత తక్కువ దూరంలో ఉన్నామన్నా కూడా నమ్మలేనట్టుగా ఈ పరిసరాలన్నీ ఉన్నాయి. గణేష్, మీరు అబ్జర్వేషన్ ప్రకారం ఈ ముచ్చెర్ల గ్రామం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఒక పచ్చని పైర్లు అంటే పంటకి సిద్ధం చేస్తున్న పొలాలు, ఒకవైపు మనకి బోదెలు, వాటర్ ఇదంతా చూస్తుంటే ఒక పచ్చని పల్లె ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఉంది. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఒకప్పుడు సైబరాబాద్ సిటీ డెవలప్‌మెంట్ కాకముందు మనకి ఆ హైటెక్ సిటీ ప్రాంతం ఏ విధంగా ఉందో, మరోవైపు మనకి కోకాపేట కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు అటువైపు కావచ్చు, ఏ విధమైన పచ్చని వాతావరణం కనిపించేదో పల్లె వాతావరణం, ఇప్పుడు మనకి ముచ్చెర్ల అదే వాతావరణం కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే 15 ఏళ్ల క్రితం కోకాపేట ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడు ఈ ముచ్చెర్ల ప్రాంతం కూడా అలాగే అనిపిస్తుంది. కానీ కొద్ది నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ముచ్చెర్ల ఇలా ఉండదు. మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్న కోకాపేట చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏ విధంగా అయితే జరిగిందో ఈ ముచ్చెర్లలో కూడా అదే రకమైన డెవలప్మెంట్, అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ ఇక్కడ జరగబోతోంది. లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక్కడ భూముల రేట్లు, ఇక్కడ ప్రాపర్టీస్ రేట్లు విపరీతంగా పెరిగిపోబోతున్నాయి. సో ప్రస్తుతం నేను ఒక పొలంలో ఉన్నాను ముచ్చెర్ల దగ్గర. ఇక్కడ పొలంలో వరి పండిస్తూ ఉన్నారు. ఇప్పుడే పొలాలకు నీళ్లు కూడా పెడుతూ ఉన్నారు. సో పొలం గట్టు మీద బాబాయ్ కూర్చుని ఉన్నారు. ఇప్పటిదాకా పనిచేసి అలసిపోయి కూర్చుని ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటా వాళ్ళు కూడా ఆ పొలం గట్టు మీద వాళ్ళే కూర్చుని ఉన్నారు. ఒకసారి బాబాయ్తో మాట్లాడదాం. బాబాయ్, మీ పేరేంటి? మల్లయ్య. మీదేనా ఈ పొలం? మాది ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 5. ఎంత ఉంది ఎకరం? 2 కోట్లు అంటారు, వాడు 3 కోట్లు అంటాడు. వాడు అది ఏది నెక్కిరం లేదు. అందులో 1,20,00,000కో 30,00,000కో అమ్మేసినాడు గాడ. ఇప్పుడు ఈ ముచ్చెర్ల గ్రామానికి దీన్ని ఒక అద్భుతమైన సిటీ కింద డెవలప్ చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు నిన్న మొన్న. రేవంత్ రెడ్డి గారు చేస్తే మరి చేయవలసిందే కదా. అంతా మాకు బాగుపాడు చేస్తే అంటుంటే నేను ఎప్పుడు కొలుస్తూనే ఉంటాం కదా. మరి రైతులు మేము ఊకోం కదా. మాకు బాగుపాడు చేస్తే నీకు బాగుపాడు కూడా చేస్తాం కదా. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అంటే ఇదంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ వచ్చావా, నువ్వు సిటీలోకి వస్తుంటావా రెగ్యులర్గా? వస్తాం. మరి మండికి రాకపోతే ఎక్కడ పోతాయి? కూరగాయలన్నీ అక్కడనే వస్తాయి. ఇప్పుడు త్వరలో ఇదంతా కూడా ఇప్పుడు నువ్వు కూర్చున్నది కూడా అలా హైదరాబాద్ లాగా, ఆ పక్కన ఉన్న సైబరాబాద్ లాగా పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద రోడ్లు రాబోతున్నాయి ఇక్కడికి రాబోతున్నాయా? ఇక మాకు తెలియదు కదా. ఇక మాకు వస్తే తెస్తుంది కదా. మీరు వస్తే తెస్తే పోతే రోడ్ అయినాక చూస్తలేము మేము. ఇప్పుడు అదంతా డెవలప్ అయితే మంచిదేనా నీకు? మంచిదే ఉండాలి. అంత డెవలప్ కావాలి, పైకి కావాలి, ఇంకా మీదికి కావాలి. నీ భూమి రేటు పెరుగుద్దా అని ఆశ ఉందా? భూమి రేటు పెరుగుతుందా, పెరగదా, తగ్గుతుందా, పోతుందా అని భూమి రేట్లు డబ్బులు చూసి అమ్ముతారు. మళ్ళీ ఇంకా చిప్ప ప్రకారంగా అవుతారు. లాభం లేదు. అమ్మితే ఏం ప్రకారంగా పంట పండించుకొని తింటోళ్ళం, డబ్బులు తింటోళ్ళం కాదు కదా. డబ్బులు తినం కదా మనం. వరి వండితేనే కదా మనం బియ్యం తినేది. ఆ వరి వండి ఎక్కువ అన్ని ఏల్చాట చేసి అన్ని పడావ పెడుతున్నారు. అన్ని పడావ పెట్టేశారు. ఇక మా చుట్టాలను నిలనిస్తలేరు. ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎలా అండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ మీరు విన్నారా? విన్నానండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇక్కడ ఫార్మసిటీ అన్నారు. ఫార్మసిటీ వస్తుందంటే మేము చాలా బాధ చేసింది మాకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిసరాలన్నీ కాలుష్యం అయిపోతాయి. మరి తాగడానికి కూడా నీళ్లు పనికిరావు. ఒక్కొక్కరికి అంగవైకల్యం వస్తుంది. దాంతోపాటు పిల్లని వాళ్ళని కూడా వేరే ఊళ్ళో వాళ్ళు పిల్లని వాళ్ళని కూడా సంకోచిస్తారు. కాబట్టి ఎందుకంటే మనం ఇంతకుముందు గతంలో నల్గొండలో చూసాము, క్లోరైడ్ బాధతోటి చాలామంది ఎట్లా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా అదే పొజిషన్ మాకు వస్తుందని ఉద్దేశంతో మేము చాలా సఫర్ అయినాము. ఇప్పుడు మాకు మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇక్కడ మాకు అది ఫార్మా వస్తుందా వస్తలేదు రావట్లేదు అని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కోసం. కానీ ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది బిల్డింగు. కాబట్టి మేము చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మా భూముల రేట్లు పెరిగితే మా పిల్లలను చదివించుకోగలుగుతాము. మళ్ళీ ఇక్కడ మనకు వాతావరణము ఒక సిటీ కల్చర్, మొత్తం సిటీ కల్చర్ లాగా మారిపోతుంది. ఇప్పుడు హైటెక్ కోకాపేట ఆ సైట్లో ఎట్లాగా టౌన్షిప్లు వస్తున్నాయి, ఎట్లాంటి కంపెనీలు వస్తున్నాయి, దానికోసానికి అట్లా ఈ విధంగా మా ఏరియా కూడా డెవలప్ అయితే మాకు ఇంకా చాలా బాగుంటుందని చాలా చాలా సంతోషంగా ఉన్నాం మేము. అంటే రేవంత్ రెడ్డి గారు ఈ సిటీ కోసం కళ్ళగంటూ ఉన్నాడు. ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్, తర్వాత సైబరాబాద్ 3 సిటీలు ఉన్నాయి. ఇది 4వ సిటీ అంటూ ఉన్నాడు. అంటే ఆ స్థాయి కంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్ కావాలని అంటూ ఉన్నాడు ఆయన. ఇది కావాలంటున్నాడు కాబట్టి మాకు కూడా సంతోషమే.
మేము దానికోసానికనే ఇంకా భూములు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. ఫార్మాసిటీ కోసానికి మేము కొన్ని భూములు ఇచ్చాము. వాళ్ళు ఎంత ఇచ్చినా డబ్బులు చూడలేదు. మాకు డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మేము ల్యాండ్లు ఇచ్చాము. ఇప్పటికి 12,000 పైచీలకు భూములు ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఇప్పుడు ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మేము చాలా సంతోషపడుతున్నాం. మేము మరి సీఎంకి ఏమైనా థ్యాంక్స్ చెప్తారా? చాలా థ్యాంక్స్. ఎందుకంటే పార్టీలు అనేది కాకుండా ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ సిటీ అవుతున్నాం అంటే ఇట్లకెళ్ళి మేము ఊర్లు వీక లేచిపోతాయని మా బాధ ఉండే. ఇప్పుడు ఆయన సిటీ చేసే వరకల్లా చాలా సంతోషం ఉంది మాకు. అభిమానం చాలా సంతోషం పట్టలేకపోతుంది. అప్పుడు ₹1,00,000 కూడా 20 లక్షలు అడిగేది. ఇప్పుడు 5 కోట్లు 6 కోట్లు ఆడుతుంటే కూడా మనిషి ఒప్పుతలేదు. మాకు చాలా సంతోషం ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు చాలా అభిమానం ఉంది రేవంత్ రెడ్డి మీద. ఇప్పుడు ఇది 4వ సిటీ అని ఏఐ సిటీ అని అనౌన్స్ చేసిన వెంటనే భూముల రేట్లు పెరిగినాయా? ఈ అనంగానే రేట్లు పెరిగేసినాయి అన్న చెప్పి కూడా 20 రోజులు కూడా అయితే లేదు. చాలా రేట్లు చెప్పేస్తారు ఆల్రెడీ. భవిష్యత్తులో ఇక్కడ సైబర్ టవర్స్ లాంటివి వస్తాయి. భవిష్యత్తులో మీరు కోకాపేటలో చూసే అతిపెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి. 6 లేన్ల రోడ్లు వస్తాయి. వాటన్నిటిని ఊహించుకుంటుంటే ఎలా ఉంది మీకు? మాకు చాలా సంతోషం ఉంది. అట్లా అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మాకు చాలా అభిమానం ఉంది. ఆయన మీద ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే కేసీఆర్ మనకు ఫార్మసిటీ వస్తుందని మేము చాలా బాధపడ్డాము. ఇది రేవంత్ రెడ్డి ఓపెన్ చేసినాక చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా అభిమానం అనిపించింది ఆయన మీద. థ్యాంక్ యూ అండి. ఇది అందరూ కూడా చాలా సంతోషంతో భూములు ఇవ్వటానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది అంటే వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. బేసిక్గా మేము ఈ పొలంలోకి వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే అన్నీ పచ్చడి పంట పొలాలు కదా, మేము పంటలే పండించుకుంటాం, ఇక్కడ భూములు ఇవ్వమని అంటారేమో అనుకున్నాను నేను. బట్ అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ కావాలి. హైదరాబాదు, సికింద్రాబాద్, కోకాపేట మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అంటే దానిలో మేము భాగస్వాములు అవుతామని మంచి మనసుతో వీళ్ళంతా కూడా దానికి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.